మనకు 200 కోట్ల కలెక్షన్ అంటే అసలు మ్యాటరే కాదు. కానీ మలయాళంలో మాత్రం చాలా కాదండోయ్. అక్కడ 100 కోట్లే అద్భుతం అనుకుంటే ఇప్పుడు సినిమా ఏకంగా 200 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఈ సందర్భంగా అసలు తెలుగు, తమిళం, కన్నడంలో మొదటి 200 కోట్ల సినిమాలేంటో చూద్దాం. అలాగే మలయాళ ఇండస్ట్రీకి డబుల్ సెంచరీ కోసం ఎందుకు ఇన్నాళ్లు పట్టిందో కూడా తెలుసుకుందాం. ఒకప్పుడు బాలీవుడ్కు మాత్రమే సాధ్యమైన 200 కోట్ల కలెక్షన్ను ఇప్పుడు హనుమాన్ లాంటి మీడియం రేంజ్ సినిమాలు సైతం అందుకుంటున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ మూవీస్ మంచినీళ్లు తాగినంత ఈజీగా 200 కోట్లు వసూలు చేస్తున్నాయి. కానీ మలయాళం సినిమాకు ఈ రికార్డ్ సాధ్యం కాలేదు. తాజాగా మంజుమల్ బాయ్స్ ఈ రికార్డ్ తొలిసారి అందుకొని చరిత్ర సృష్టించింది. 2024లో మలయాళం సినిమాకు గోల్డెన్ టైం నడుస్తోంది. భ్రమయుగం, ప్రేమలు సెన్సేషన్ క్రియేట్ చేస్తే మంజుమల్ బాయ్స్ కొత్త చరిత్రే తిరగరాసింది. గతేడాది విడుదలైన 2018 సినిమాకు వచ్చిన 175 కోట్లే కేరళలో ఇప్పటి వరకు హైయెస్ట్. ఇప్పుడా రికార్డ్ను మంజుమల్ బాయ్స్ తిరగరాసింది. తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది. సౌత్లో 2010లోనే తొలిసారి 200 కోట్లు వసూలు చేసింది రజనీకాంత్ ఎంతిరన్. తెలుగులో రోబోగా వచ్చింది ఈ చిత్రం. ఇక తెలుగులో ఈ రికార్డ్ అందుకున్నది బాహుబలి ది బిగినింగ్. 2015లోనే ఈ చిత్రం 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక కన్నడ నుంచి కేజీఎఫ్ చాప్టర్ 1 తొలిసారి డబుల్ సెంచరీ నమోదైంది. మలయాళం మార్కెట్ చిన్నది కాబట్టి అక్కడ 200 కోట్లు వసూలు చేయడానికి ఇన్నేళ్లు పట్టింది.